ఈరోజు చాలా శుభదినంగా నర్సీపట్నం ప్రజానికి మొత్తం కూడా, ఎందుకంటే ఆగస్ట్ 15 ప్రతిసారి కూడా మనం జరుపుకుంటాం. కానీ క్షత్రియ పరిషత్ వారు ఈరోజు ఇంత పెద్ద తిరంగాన్ని, మన ఇండియన్ ఫ్లాగ్ని నర్సీపట్నం ఎంట్రన్స్లో ఆహ్వానించే విధంగా, ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ అంటే మన దేశ జెండా అంటే మనం గర్వంగా తలెత్తి రొమ్ము విరిచి నేను భారతీయుడిని చెప్పుకునే గడ్డ మీద మనం అందరం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి. ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలాంటి గడ్డ మీద పుట్టడం. ఎన్నో వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన గడ్డ ఇది. అలాంటి దాంతోపాటు ఈ మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన భూమి మీద పుట్టడం అనేది ఇంకా అదృష్టంగా భావించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ నర్సీపట్నం నియోజకవర్గం అంటే అల్లూరి సీతారామరాజు అంటేనే గుర్తుపడతారు. ఎందుకంటే మన్యం వీరుడని మనం అందరం అంటాం. రంప రెబెలియన్ అని చెప్పి చాలా మంది ఇంగ్లీష్ బుక్స్ లో రాస్తారు. కానీ ఆయన పోరాడింది సుమారుగా 1.5-2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లోనే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఆయన మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి కాషాయ వస్త్రాలను కట్టుకొని ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ముఖద్వారైన నర్సీపట్నాన్ని ముందుకు నడిపించిన ఏకైక వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి అల్లూరి సీతారామరాజు గారి గడ్డ మీద మనందరం కూడా పుట్టినందుకు ఎంతో సంతోషించాలి. ఆయన సమాధి ఉంది కేడీపేటలోని. అక్కడికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆయన జయంతప్పుడు కానీ వర్ధంతప్పుడు కానీ అందరం కూడా వెళ్ళి నివాళులు అర్పిస్తాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆయన హిస్టరీ తెలియాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో అక్కడ చిన్నపాటి మ్యూజియం పెట్టారు. ఆయన గురించి చదవడానికి అక్కడ కొన్ని పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన గురించి చదివి పేపర్ సబ్మిట్ చేస్తే PhD డిగ్రీ కూడా ఇచ్చే విధంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ముందుకెళ్తుంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒకటి అల్లూరి సీతారామరాజు గారే కాదు, భగత్ సింగ్ గారు కాదు, ఉద్ధవ్ సింగ్ గారు తీసుకోండి, లేకపోతే ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ మన సుభాష్ చంద్రబోస్ గారు తీసుకోండి, మన మహాత్మా గాంధీ గారు తీసుకోండి, లేకపోతే ప్రతి ఒక్కరిని మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. మన దేశ నాయకుల విగ్రహాలు పెట్టుకుంటాం, అలాగే దేశం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం. ఈ రోజు నేను చాలా బోల్డ్గా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు దేశ నాయకులు ఉంటారు, పాలసీ మేకింగ్ ఉంటారు, కానీ ప్రాణాలు అర్పించడానికి ఏ ఒక్కడు కూడా నాయకుడు ముందుకు రాలేడు. ఎందుకు రాలేడంటే వాడికి కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది. అంటే తన ప్రాణ తీపి ఉంటుంది, తన పనుల మీద కానీ తన కుటుంబం మీద కానీ ప్రేమలు ఉంటాయి. కానీ ఇలాంటి వీరుల్లో వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి మన కోసం పోరాడిన ఇలాంటి వ్యక్తుల్ని మనం ఫ్యూచర్ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు చెప్పవలసిన అవసరం అయితే, కథల రూపంలో చెప్పవలసిన అవసరం అయితే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేను కొన్ని చదివినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదివినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. వాళ్ళ కూతురు పుడితే ఒక్కరోజే ఆయన చూసుకున్నాడు తప్ప ఇంకో రోజు కనీసం చూడలేని పరిస్థితి. ఆయన ఎక్కడి నుంచో నాజీ సబ్మెరీన్లో ఎన్నో రోజులు ఒక రొట్టె ముక్క తింటూ బతికాడు. అలాంటి వ్యక్తి ప్రాణత్యాగం చేశాడు మన దేశం కోసం. అలాంటి వ్యక్తి వల్లే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. స్వేచ్ఛగా బతికే కూడా ఇంకా రాజకీయాలుగా కొట్టుకుంటున్నాం. కానీ మన ఫ్యూచర్ జనరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కథలు చదవాలి, వాళ్ళు గుర్తించుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్తాం. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో మంది ర్యాలీలు చేస్తారు. కొంతమంది పిలిచి అడిగినప్పుడు ఆయన చరిత్ర కూడా సరిగ్గా తెలియదు.
ఏమన్నా అంటే అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ ఇచ్చారు, అంబేద్కర్ గారు మాకు బాగుపరిచారు, అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగం రాశారంటారు తప్ప అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడనే విషయం చాలా మందికి తెలియదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, అంబేద్కర్ గారు నాకు ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారంటే ఎవడు వెళ్ళలేని సమయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఒక పెద్ద కాలేజ్కి లండన్లో చదివిన ఏకైక దమ్మున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుకి కూడా మన పిల్లలు కూర్చొని తల కింద తపస్సు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాసినా పోరాడి ముందుకొచ్చి ఫస్ట్ ర్యాంక్ లో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాలి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాలి, ఇలాంటి పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళాలని ఆ రోజుల్లో ఆలోచించాడు. కానీ ఆ చదువుకొని స్వార్థంకి అక్కడ బ్రిటిష్ కింద పనిచేసి ఏదో ఒకటి సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఐఏఎస్ పాస్ అయ్యారు ఆ రోజుల్లో, కానీ ఆయన స్వార్థం కోసం ఏ రోజు అనుకోలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వచ్చి మన కోసం కాన్స్టిట్యూషన్ రాశారు, రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా రాజ్యాంగ పాలనలో జరుగుతుంది. ఈ రోజు రాజ్యాంగంలోనే మన కాన్స్టిట్యూషన్ లోనే ప్రియాంబుల్ ఉంటుంది. మనకి జస్టిస్ గురించి చెప్తారు, లిబర్టీ గురించి చెప్తారు, ఈక్వాలిటీ గురించి చెప్తారు, ఫెటర్నిటీ గురించి చెప్తారు. ఇవన్నీ కూడా మనకు ఆ రాజ్యాంగంలో ఆ రోజుల్లో పొందుపరిచి ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, పొలిటికల్ జస్టిస్ ఉండాలి, ఈక్వాలిటీలో లిబర్టీ ఉండాలి, మొత్తం స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడాలి, ప్రతి ఒక్క జాతి వివక్షత లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి. డిక్టేటర్షిప్ పాలనలో ఈ దేశం నడవకూడదు, మన స్వేచ్ఛతో నడాలని చెప్పి ఆలోచించిన దమ్మున్న నాయకులు వాళ్ళు. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నాయకులు ఉంటాం, పాలసీ మేకింగ్ చేస్తాం, రాజ్యాంగాన్ని పెట్టుకొని నడుపుతాం, కానీ ప్రాణత్యాగం చేసే ధైర్యం అయితే మాకు ఉండదు. ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ రోజు సైమన్ బోబ్యాక్ అని చెప్పి యాజిటేషన్ జరుగుతుంటే మెడ్రాస్ లో ఎంతో మందిని కాల్చి చంపేస్తుంటే ముందుకెళ్ళి దమ్మున్న మగాళ్ళ నించొని తోటాన్ని తీసుకొని నా గుండె మీద కాల్చని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాంటి వ్యక్తులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు నాకు ఈ సందర్భంగా క్షత్రియ పరిషత్ వారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. అది కూడా అల్లూరి సీతారామరాజు గారికి దండేసి నివాళులు అర్పించి ఈ రోజు ఉన్న ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాణ త్యాగం ఎలా చేశాడో తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చనిపోయారు. 23 ఏళ్ళు, 25 ఏళ్ళు, 26 ఏళ్ళకి అల్లూరి సీతారామరాజు గారు చనిపోయారు. భగత్ సింగ్ గారు 23 ఏళ్ళకి చనిపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు 48 ఏళ్ళకి చనిపోయారు. అలాంటి చిన్న చిన్న వయసు అప్పుడే అంత పోరాడి ప్రాణత్యాగం చేసి బుల్లెట్లు తెలుసుకొని మన కోసం చచ్చిపోయారు. వాళ్ళ కోసం చచ్చిపోలేదు, మన కోసం చచ్చిపోయారు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. జలియన్ వాలాబాగ్ గురించి మొన్న చూస్తున్నాను, ఒక ఆర్టికల్ చదివాను. మొత్తం ప్రజలందరినీ కూర్చోబెట్టి జనరల్ డయర్ అనే ఒక వ్యక్తి బుల్లెట్లు వర్షం కురిపించి మనుషుల్ని దారుణంగా చంపేస్తే అక్కడి నుంచి భగత్ సింగ్ గారిని చూసి ఉద్ధవ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని లండన్ వెళ్ళి జనరల్ డయర్ నుదుటి మీద గన్న పెట్టి కాల్ తీశాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి. అలాంటి వ్యక్తి కూడా 23 ఏళ్ళు, 25 ఏళ్ళు చనిపోయాడు. లండన్ లో ఉరి తీశారు. ఎవడు మాట్లాడే వ్యక్తులు ఉండేవారు కాదు. కానీ ఈ రోజు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం మనం. ఈ రోజు ఎంత అందుకనే స్వేచ్ఛ హరించినప్పుడు మనందరం కూడా గొంతెత్తి గలవెత్తి మాట్లాడతాం. అందుకే నేను ఒకటే కోరుకుంటుంది ఏంటంటే, ఈ సందర్భంగా నర్సీపట్నంలో లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీతో పాటు ఇంకా మంచి లైబ్రరీ ఉండాలని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు దానికి ఫ్రీ వైఫై ఉండాలి, లైబ్రరీలో వసతులు ఉండాలి, ఇలాంటి ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల బుక్స్ ఉండాలి. అందుకనే డాక్టర్ సుధాకర్ గారి పేరు మీద లైబ్రరీ పెట్టాలని చెప్పి నా ఆలోచన అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకున్నాను.
ఎందుకు డాక్టర్ సుధాకర్ గారి పేరెత్తానంటే ఆయన ఇదే గడ్డ మీద ఎంతో సేవ చేశాడు. ఎంతో మందికి ఎనస్థీషియన్ గా మత్తు ఇంజెక్షన్ చాలా చిన్న విషయం కాదు. మనం అనుకుంటాం డెలివరీకి వెళ్ళిన వాళ్ళకి ఏదో చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాం. సరైన మోతాదులు ఇవ్వకపోతే చనిపోతారు. అలాంటిది రోజు వందలాది మందికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కోవిడ్ టైంలో కూడా ఆయన కారు కోవిడ్తో చనిపోతుంటే ఆయన కారులో ఎక్కించుకొని ఆయన పాపం ఏమైందో మీ అందరికీ తెలిసి సందర్భంగా నేను చెప్పదలుచుకోలేదు. కానీ మన గడ్డకి సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఒక లైబ్రరీ పెట్టి ఆ లైబ్రరీలోని ఈ బుక్స్ అన్నీ ఉండాలని చెప్పి నా కోరిక. దానికి నేను ఒక చేసి ముందుకు వస్తాను. అలాగే ప్రజలందరూ కూడా మన వంతు సాయం చేసుకోవాలి. దానికి సంబంధించి ఆ లైబ్రరీలో కూడా ఎవరికి ఇష్టమై ఒక ర్యాక్ పెట్టి ఎవరన్నా కానీ మంచి బుక్స్ తెస్తే ఆ లైబ్రరీ డొనేట్ చేసే విధంగా, డబ్బు కాదు, డబ్బు శాశ్వతం కాదు, మన బుక్స్ ఇవ్వాలి. ఈరోజు మా తల్లి గారు పద్మావతి గారు గత 2016 నుంచి అన్నదానం చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజుకి కూడా ₹1 కూడా అన్నదానానికి మేము తీసుకోలేదు. మేము అడిగితే ఎవరన్నా వచ్చి మేము ₹1 పెడతామంటే ₹1 బదులు అన్నం పెట్టని చెప్పేవాళ్ళం. ఎందుకంటే అన్నం పెట్టే విలువ, అన్నదానం చాలా గొప్పది. కాబట్టి డబ్బులు కాదు, ఇక్కడ లైబ్రరీకి కూడా మనం ఎక్కడైనా కానీ బుక్స్ ఏమన్నా కానీ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే లైబ్రరీకి మీకు శంకుస్థాపన చేసిన తర్వాత మీకు కాల్ ఇస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి, ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు ఒకటే ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మన నర్సీపట్నంలో నేను చెప్తుంటే కొంతమంది బాధ అనిపిస్తుంది, మన ప్లాస్టిక్ కొంచెం తగ్గించాలి. ఎందుకు నేను మాట అంటున్నానంటే, మొన్నే డ్రైనేజ్ వ్యవస్థలతో మాట్లాడుతుంటే ప్లాస్టిక్ మొత్తం కొట్టుకొని వచ్చి ఒక దగ్గర బ్లాక్ అయిపోతున్నాయి. వర్షం నీరంతా ఉండిపోతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ కొంచెం తగ్గించాలి, పొల్యూషన్ తగ్గించుకోవాలి. రేపు రానున్న రోజుల్లో నర్సీపట్నంలో మహోత్తరమైన కార్యక్రమం మొదలవబోతుంది. అది మన ట్యాంక్ బండ్ నిర్మాణం మొదలవబోతుంది. ట్యాంక్ బండ్ అనేది కని విని ఎరగని విధంగా, ఎక్కడ చూడలేని విధంగా ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా లంసింగ్ వచ్చినప్పుడు నర్సీపట్నం ట్యాంక్ బండ్ మీదే కూర్చొని ఆ విగ్రహాలన్నీ కూడా చూసే విధంగా, అలాగే ఆ చెరువు మధ్యలో కూడా ఎంతో భారీ ఎత్తున ఒక విగ్రహం పెట్టే విధంగా ఈ రోజు నర్సీపట్నంలో కార్యక్రమం చేయబోతున్నాం. అందుకని నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను, ఎక్కడా కూడా ప్లాస్టిక్ పడేయొద్దు. ముఖ్యంగా ట్యాంక్ బండి తయారైన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చెత్త పడేయకుండా చూస్తే చాలు, మన దేశానికి చాలా చేసిన వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ భారత్ మాతాకి